హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి రైస్ క్రీమ్ వీడియో అయితే మీకు చూపిస్తానండి. రైస్ క్రీమ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందండి. మీకు లైవ్లోనే నేను రిజల్ట్ చూపిస్తాను నా ఫేస్ మీద. ఇది ఫేస్ ప్యాక్లా ఎలా యూజ్ చేయాలి లేదంటే క్రీమ్లా ఎలా యూజ్ చేయాలనేది నేను మొత్తం మీకు వివరంగా చెప్తానండి. చాలా ఈజీగా ప్రాసెస్ చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే ఓవర్ నైట్ అయితే రైస్ అయితే నానపెట్టుకోవాలండి. మనం చూసారు కదా, ఓవర్ నైట్ నానపెట్టుకుంటే మనకి దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అనేవి వాటర్లోకి మంచిగా వస్తాయి అన్నమాట. ఇంకా మంచిగా సోక్ అవుతుంది. ఆ తర్వాత మార్నింగ్ మనం లేదు అంటే ఒక 4-5 అవర్స్ అయినా నానపెట్టుకోవచ్చు అండి, డే టైం కావాలి అని అనుకుంటే మీరు. తర్వాత దాన్ని ఇలా ఆ వాటర్తో పాటు అండి, మనం ఏ రైస్ వాటర్ ఎలా అయితే మనం నానపెట్టాం కదా, ఆ వాటర్ కూడా వేస్ట్ చేయొద్దు. మనకి మెయిన్ దాంట్లోనే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట, విటమిన్స్. ఆ వాటర్ అస్సలకే వేస్ట్ చేయొద్దు. దాన్ని ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద అయితే దీన్ని సిమ్లోనే పెట్టుకొని దాన్ని మంచిగా ఇలా కలుపుతూ ఉంటే బాయిల్ చేసుకోవాలండి. జస్ట్ ఒక 1 మినిట్ సరిపోతుందండి. కదుపుతూ ఉంటే ఇలా మనకు ఒక క్రీమీ స్ట్రెచ్చర్ అయితే వస్తుందన్నమాట. చూసారు కదా. తర్వాత దాన్ని కొంచెం కలుపుకుంటూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం సేపు చల్లారనివ్వాలండి. అప్పుడు మనం దాన్ని వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందాము. చూసారు కదా, నేను ఒక 3 స్పూన్స్ రైస్ తీసుకున్నానండి, అంతే. 3 స్పూన్స్ రైస్కి నాకు ఇంత క్రీమ్ అయితే వచ్చింది. ఇది ఒక 1 మంత్ వరకు కూడా మనకి స్టోర్ చేసుకోవచ్చండి, ఫ్రిడ్జ్లో మాత్రమే. బయట అయితే ఖరాబ్ అవుతుందన్నమాట. చూసారు కదా. ఇప్పుడైతే దీంట్లో మనం ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలనేది చెప్తాను. ముందుగా అయితే ఒక 1.5-2 టేబుల్ స్పూన్స్ ఆలోవెరా జెల్ అండి. ఫ్రెష్ ఆలోవెరా జెల్ వద్దండి, మనం ఇలా నార్మల్గా స్టోర్స్లో తెచ్చుకుంటాం కదా, ఆ ఆలోవెరా జెల్ అయితే యాడ్ చేసుకోండి. మనకి ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి కాబట్టి. అలాగే ఒక 2-3 విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా వేసుకోండి. చూసారు కదా, నేను ఒక 2 విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత ఆల్మండ్ ఆయిల్ అండి. ఆల్మండ్ ఆయిల్ ఉంటే మీ దగ్గర ఆల్మండ్ ఆయిల్ వేసుకోండి, లేదు అంటే కోకోనట్ ఆయిల్ వేసుకోండి, ఫ్రెష్ కోకోనట్ ఆయిల్. నేనైతే మొన్న మనం క్యారెట్ సీరం చేసుకున్నాను కదండి, నేను అది ఫ్రెష్ కోకోనట్ ఆయిల్తో ఆ సీరం అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఆల్మండ్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్, ఈ రెండిట్లో మీ స్కిన్కి ఏది మంచిగా సూట్ అవుతుంది, మీ దగ్గర ఏది అవైలబుల్ ఉందో చూసుకొని అది యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దీన్ని మనం ఒక 2 మినిట్స్ మంచిగా కలపాలండి బాగా. అప్పుడు మనకి దాంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోయి అది మంచి ఒక పాల మీగడలాగా, వెన్నలాగా ఒక మంచి క్రీమీ స్ట్రక్చర్ అయితే వస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో. చూసారా, రైస్ అనేది మనకి నార్మల్గానే చాలా ఎఫెక్టివ్గా ఫేస్ మీద వర్క్ అవుతుందండి. రైస్ వాటర్ కానీ హెయిర్కి ఆర్ ఫేస్కి. బయట కూడా మనం షాప్లో పర్చేస్ చేస్తుంటాం కదా రైస్ ఫేస్ వాష్లు, రైస్ క్రీమ్స్. వాటన్నిటికంటే ఇలా ఎలాంటి కెమికల్ లేకుండా మనం ఇంట్లో చేసుకున్న క్రీమ్ చాలా బాగుంటుందండి. చూసారా, మీరు ఓవర్ నైట్ ఉంచుకోవాలంటే ఇలా జస్ట్ మనం ఒక లోషన్ రాసుకున్నట్టు, ఒక క్రీమ్ రాసుకున్నట్టు ఇలా రాసుకొని ఓవర్ నైట్ ఉంచేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవచ్చు. లేదు ఒక ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి అని చెప్తే మాత్రం ఈ ఇన్స్టెంట్గా మనకి గ్లో రావాలి, మనం ఎక్కడైనా బయటికి వెళ్ళాలి అనుకుంటే ఇలా అండి, మనం ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకుంటాం కదా, అలాగే ఇప్పుడు ఆ క్రీమ్ తీసేసుకొని మంచిగా ఇలా ఫేస్ అంతా స్మూత్లీ ఇలా స్క్రబ్ చేసుకుంటూ ఇలా ఒక ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలండి. అది జస్ట్ మనకి ఒక 15 మినిట్స్లో డ్రై అయిపోతుంది, టైట్గా అయిపోతుంది అనమాట స్కిన్ అంతా. చూసారు కదా, ఇది మనం ఐస్ చుట్టూ కూడా వేసుకోవచ్చు అండి. డార్క్ సర్కిల్స్ కూడా తగ్గిపోతాయి. మనకి రైస్ క్రీమ్ అనేది మనకి చాలా స్కిన్ మెయిన్ ఇది ఏంటంటే వైట్నింగ్ అండి. స్కిన్ బాగా వైట్ అవుతుందన్నమాట. చూసారు కదా, చాలా బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఇలా టైట్గా పట్టేసింది కదా స్కిన్. ఇప్పుడు కొంచెం వాటర్ తడిపేసుకొని మంచిగా స్క్రబ్ చేస్తూ మనం ఫేస్ అయితే వాష్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా అంటే చాలా. నేను బయటకు వచ్చానండి ఇప్పుడు ఇంట్లో నుంచి, మా బాల్కనీలోకి. లైట్ బాగా కొంచెం ఎండ పడుతుందని చెప్పేసి. చూసారా ఎంత రియల్గా చూపిస్తానండి నా ఫేస్ మీద, ఎలాంటి ఇది లేదనమాట. చూసారు కదా. వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.